మెమోరీ ఫర్గెటింగ్, స్మృతి విస్మృతి. పిల్లవాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఎలా మర్చిపోతాడు, ఎన్ని రోజులకు ఎంత మర్చిపోతాడనే అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. సింపుల్ టాపికే. అభ్యసనం బదలాయింపు. ఒక కాడ నేర్చుకున్న అభ్యసనాన్ని వేరే సందర్భంలో ఉపయోగిస్తే దాన్ని లెర్నింగ్ ట్రాన్స్ఫరైజేషన్ అంటాం, లేదా అభ్యసన బదలాయింపు అంటాం. అది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఏమున్నాయి. అదేవిధంగా పోతే మనం దీంట్లోకి పోతే ఇక మూర్తిమత్వం, రక్షక తంత్రాలు, సంఘర్షణలు, విషమయోజన, కుట్నత్వం, వ్యాకులత అనే ఒక పర్సనాలిటీ మీద కూడా కొన్ని ప్రశ్నలు మనకి వస్తూ ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకోండి. అంటే ఈ యొక్క పర్సనాలిటీ అనేది కేవలం పిల్లవానికి సంబంధించిందే కాదండి. అక్కడనే మీరు తప్పు చేస్తారు. ఒక టీచర్గా కూడా నీ పర్సనాలిటీ బాగుండాలి. నీ పర్సనాలిటీ బాగుండాలంటే నువ్వు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నావు, సంఘర్షణలు నువ్వు ఎందుకు ఎదుర్కొంటున్నావు, సంఘర్షణ నివారణ మార్గాలు ఏముంటాయి, డిఫెన్సివ్ మెకానిజంని ఎప్పుడు వినియోగిస్తావు, అతిగా డిఫెన్సివ్ మెకానిజం వినియోగిస్తే కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏంటి, ఎప్పుడు కుట్టత్వం వస్తుంది, ఎప్పుడు విషమయోజన నీలో కలుగుతుంది, అది రావద్దంటే ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎలా కావాలి, అడ్జస్ట్మెంట్ కాని అభ్యర్థి లక్షణాలు ఏముంటాయి. ఒక టీచర్గా నువ్వు నేర్చుకో. ఖచ్చితంగా ఎగ్జామ్లో వాటిని నువ్వు ఈజీగా గుర్తుపడతావు. గుర్తుపడడానికి ఆస్కారం అనేది మీకుంటుంది.